న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు స్థానిక ఎన్ఎస్పి కాలనీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల కళాశాలలో జాతీయ విటమిన్ సి దినోత్సవంను ప్రకాశం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ కపరం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకొని సర్వ మానవాళికి సి విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు వాటి నివారణకు మార్గాలు అనే అంశం మీద అవగాహన సదస్సు ఏర్పరచడం జరిగింది। ఈ కార్యక్రమానికి గురుకుల పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఇన్నయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా కపరం శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మేడికొండ మల్లారెడ్డి పాల్గొన్నారు। ఈ సందర్భంగా డాక్టర్ మల్లారెడ్డి జాతీయ సి విటమిన్ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ విటమిన్ సి రక్తపోటును తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుందని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి కపరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సి విటమిన్ లోపం వల్ల శరీరం మీద మచ్చలు, కీళ్ల నొప్పులు, బలహీనమైన కండరాలు, జుట్టు ముడి మాట్లాడలేను సార్ కంటే చిన్నగా చెప్తాను అండ్ సార్ చెప్పినట్టు ట్రై టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మీ। సో దిస్ ఈస్ ద టాబ్లెట్। ఈ టాబ్లెట్ నేను ఇక్కడికి ఇవ్వడానికి వచ్చాను యాజ్ ఏ డాక్టర్। బట్ టాబ్లెట్ లేకుండా హ్యాపీగా హెల్దీగా సార్ వాళ్ళ అమ్మమ్మలాగా బతకాలంటే నేచర్కి దగ్గరగా బతకండి। బీ విత్ యువర్ నేచర్। వాళ్ళు ఆ టైంలో నేచర్కి దగ్గరగా ఉన్నారు కాబట్టి అన్ని సంవత్సరాలు బతికారు। ఇప్పుడు అందరూ మా దగ్గరకు వచ్చి బిడ్డలు వేసుకున్నారు కాబట్టి 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి పోతున్నారు। అందుకని టాబ్లెట్స్ మీద డిపెండ్ అవ్వద్దు। మీ ఫుడ్ యూ షుడ్ బి క్లోజ్ టు నేచర్। అర్థమవుతుందా? యూ షుడ్ బి క్లోజ్ టు నేచర్। ఇక్కడ మీ పేరెంట్స్ లేరు, బట్ మీకు ఎవరున్నారంటే మీ సీనియర్స్ ఉన్నారు। 5th క్లాస్ వాళ్ళకి 7th క్లాస్ వాళ్ళు ఉన్నారు, 7th క్లాస్ వాళ్ళకి 9th క్లాస్ వాళ్ళు ఉన్నారు। ఎవరైతే 9th క్లాస్ నెక్స్ట్ 10th వెళ్తున్నారో మీరు మీ కింద ఉన్న వాళ్ళని ఇన్స్పైర్ చేసేటట్టు ఉండాలి। కొంతమంది గొడవ చేస్తారు, గుడ్, గొడవ చేయవచ్చు, ఆడుకోవచ్చు, అన్నీ చేయవచ్చు, బట్ మీ కింద ఉన్న జూనియర్స్ని మీరు గైడ్ చేసేటట్టు ఉండాలి। బీ దట్ పర్సన్। అర్థమైందా? బీ దట్ పర్సన్ అంటే ఏంటి? మిమ్మల్ని చూసి ఒకళ్ళు నేర్చుకోవాలి। ప్రతిదీ పేరెంట్స్ నేర్పించరు। 10th అయిపోయిన తర్వాత ఎక్కడ చదివినా కానీ అందరూ ఇంటర్కి హాస్టల్కి వెళ్ళేవాళ్ళే। యువర్ సీనియర్స్ ఆర్ యువర్ టీచర్స్, యువర్ టీచర్స్ ఆర్ యువర్ పేరెంట్స్। సో ఆ రెస్పెక్ట్ మీ టీచర్స్కి ఉండాలి, మీ సీనియర్స్కి ఉండాలి। అండ్ ఇంకో స్టోరీ చెప్తా విటమిన్ సి గురించి। విటమిన్ సి అనేది తక్కువైపోతే స్కర్వీ వచ్చిందని సార్ చెప్పారు। స్కర్వీ అనేది ఫస్ట్ ఎప్పుడు కనుక్కున్నారు తెలుసా? 1770లో సైన్స్ టీచర్ చెప్పారు। ఏం చెప్పారు? ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయి, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయని। మరి విటమిన్స్ అనే వర్డ్ ఎప్పుడు కనుక్కున్నారు? 1920లో, 1920లో। సో స్కర్వీ వ్యాధి 1700లో ఉంది, విటమిన్స్ మనం కనుక్కుంది 1900లో। మరి 200 సంవత్సరాల జనాలు ఎలా బతికారు? వాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీ ఉందని తెలుసా? తెలియదు। మరి సంబడి షుడ్ హ్యావ్ గివెన్ దెమ్ సంథింగ్ ఆ 200 ఏళ్ళు మనుషులు బతకడానికి। సో దానికి ఒక పేరు ఉండాల్సిన అవసరం లేదు। ఒక ప్రాబ్లంలో ఒక పర్సన్ చూశాడు, ఆ చూసిన ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కనిపెట్టాడు, బట్ దాన్ని విటమిన్ సి అని పిలవాలని, దానికి ఆస్కార్బిక్ యాసిడ్ అని పిలవాలని ఈ పేరు నేను పెట్టలా। ఒరే నీకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది తీసుకో, యూ విల్ గెట్ సాల్వ్, ఇంప్రూవ్ అవుతావు, నువ్వు బాగుంటావు అని చెప్పాడు। ఎవరా పర్సన్? 1770లో చెప్పాడు। దాన్ని 1920 వరకు జనాలు కనిపెట్టలేదు, కానీ దాన్ని వాడుతూ బతికారు। ఈ ప్రాబ్లం మెయిన్ ఎవరిలో చూశారంటే అప్పట్లో ట్రావెలింగ్ ఎలా ఉండేది ఎక్కువ, ఇప్పుడు ఎలా ట్రావెల్ చేస్తున్నాం? ఫ్లైట్స్ ఎంతమంది ఎక్కారా? ఫ్లైట్ అన్నారు, సరే ఫ్లైట్స్ కామన్ అయిపోయింది, ఫ్యూచర్లో ఇంకా కామన్ అవుతుంది। ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళాలంటే ఇప్పుడు ఫ్లైట్ వాడుతున్నాం, అప్పుడు ట్రైన్ ఉంది, షిప్స్ వాడేవాళ్ళు। సో ఒక లాంగ్ జర్నీ ఉండేది, 2 months 3 months ట్రావెల్ చేసేవాళ్ళు ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి। ఈ ట్రావెలింగ్ పీరియడ్లో ఏమయ్యేదంటే వాళ్ళందరికీ చిగుళ్ళమ్మటి రక్తం రావటం, ఏదన్నా చిన్న దెబ్బ తగిలితే మానేది కాదు, చనిపోతూ ఉండేవాళ్ళు। ట్రావెలింగ్కి 100 మంది బయలుదేరితే ఇంకో కంట్రీ వెళ్ళేసరికి 60 మంది ఉండేవాళ్ళు। సో అంతమంది చనిపోయేవాళ్ళు ఆ టైంలో।
ఈ చనిపోతున్న వాళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారో వాళ్ళు ఎవరికి తెలియదు. సో అప్పుడు ఒక పర్సన్ ఒక చిన్న టెస్ట్ చేశాడు. ఈ బాలైన ఒక 15 మందిని తీసుకున్నాడు, 14 మందిని 7 గ్రూపులు చేసేసాడు, ఇద్దరిద్దరి కాడికి. ఆ గ్రూపులు చేసి ఒక గ్రూప్లో ఉన్న వాళ్ళకి వెనిగారు ఇచ్చాడు, ఒక గ్రూప్లో ఉన్న వాళ్ళకి జ్యూస్ ఇచ్చాడు, ఆరెంజ్ జ్యూస్, లెమన్ జ్యూస్. ఇంకో గ్రూప్లో ఉన్న వాళ్ళకి పంచదార ఇచ్చాడు, ఇంకో గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఉప్పు ఇచ్చాడు. ఇలా 7 గ్రూప్స్కి 7 డిఫరెంట్ ఐటమ్స్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఒక 2 వీక్స్ తర్వాత ఈ ఆరెంజ్ జ్యూసు, నిమ్మకాయ జ్యూస్ తాగిన వాళ్ళు క్యూర్ అయిపోయారు. దే స్టార్టెడ్ వర్కింగ్ నార్మల్లీ. పనిచేయటం మొదలుపెట్టారు. వాళ్ళకి అలసట్లేదు, పుండ్లు మానిపోతున్నాయి, చిగుళ్ళమ్మటి రక్తం లేదు, అన్నీ బాగుంది. అప్పుడు అతను చెప్పాడు, అందరికీ నిమ్మకాయ జ్యూసు, ఆరెంజ్ జ్యూస్ ఇవ్వండి. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్కి ఎంత టైం పట్టిందో తెలుసా? 45 సంవత్సరాలు. 1750-70 టైంలో చెప్తే 1800 సంవత్సరం వచ్చేదాకా అది ఇంప్లిమెంట్ అవ్వాలి. సొల్యూషన్ కనిపెట్టడానికి ఆలోచించండి. సొల్యూషన్ కనిపెట్టాలన్న ఆలోచన లేనోడు ప్రతి ఒక్కడు ఉద్యోగమే చేస్తాడు. ఆలోచన ఉన్నోడే సైంటిస్ట్ అవుతాడు. ఆలోచన ఉన్నోడే ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్తాడు. చెప్పింది చదువుకొని మళ్ళీ రీప్రొడ్యూస్ ఎగ్జామ్లో చేస్తే ఇంకో చోటుకి వెళ్ళిన తర్వాత నాలాంటి వాడు చెప్పిన పని చేసి జీతం తీసుకొని వెళ్ళిపోతారు. థింక్ సంథింగ్, బెటర్గా ఆలోచించండి. మీకు ఇక్కడ స్కూల్లో ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ కనిపెట్టుకొని నెక్స్ట్ లీడర్ అవుతాడు. ఏదన్నా ప్రాబ్లం ఉందా స్కూల్లో? ప్రాబ్లమే లేదా? ప్రాబ్లం లేని సిస్టమ్ ఉండదు. ఫైండ్ అవుట్ ద ప్రాబ్లం ఫస్ట్. ప్రాబ్లం కనిపెడితే సొల్యూషన్ కనిపెట్టాలన్న ఆలోచన వచ్చింది. సార్ చెప్పారు, మీరందరూ నెక్స్ట్ ఐఏఎస్లు, డాక్టర్లు, సైంటిస్టులు అవుతారు. అయిన తర్వాత ఏం చేస్తారు అనేది యుఎస్లో పని చేస్తాం, బట్ ఏం కనిపెడతాం అది ఇంపార్టెంట్. ఫైండ్ ఏ రీజన్, ఫైండ్ ఏ ప్రాబ్లం, ఫైండ్ ఏ సొల్యూషన్. తెలుగులో చెప్పండి. ఫైండ్ ఏ ప్రాబ్లం అంటే, ఫైండ్ ఏ సొల్యూషన్ అంటే దాని పరిష్కారం కనిపెట్టండి. సో ఓకే, అంతకు స్కర్వీ అనే పేరు ఎట్లా వచ్చింది? ఓకే, వైటమిన్ సి ఎందుకు వచ్చిందంటే పేరు తెలియని ఒక పర్సన్ నిమ్మకాయ, ఆరెంజ్ జ్యూస్ తాగితే 100 మందిలో 30-40 మంది చనిపోయేదానికి సొల్యూషన్ కనిపెట్టాడు. అతను ఇంక అంతకంటే పెద్దగా కనిపెట్టింది ఏం లేదు, కానీ ఈ సేవ్డ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.